సబ్స్క్రైబ్ చేయండి టెక్ మాస్టర్ తెలుగు ఛానల్ని. అలాగే పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే డైలీ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఆన్లైన్లోకి వచ్చి వెంటనే చూడగలుగుతారు. దిస్ ఈజ్ మహేష్, యూర్ వాచింగ్ టెక్ మాస్టర్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పటివరకు నేను అప్లోడ్ చేసిన డైలీ డిఎస్సి ఎగ్జామ్ టెస్ట్ 1 టెస్ట్ 2ని మీరు చూడనట్లయితే చూసి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మీరు ప్రాక్టీస్ చేయండి. అలాగే నేను ఇలాంటి టెస్ట్లు అనేవి డైలీ అప్లోడ్ చేస్తుంటాను ఫ్రెండ్స్. అలాగే ఎడ్యుకేషన్ పరంగా వీడియో చేస్తున్నాను. మీరు జాబ్స్కి ప్రిపేర్ అయితే ఆ జాబ్స్ సంబంధించిన నోటిఫికేషన్స్కి సంబంధించిన వీడియోస్ నేను డైలీ అప్లోడ్ చేస్తున్నాను. సో మీకు ఎడ్యుకేషన్ పరంగా మోటివేషనల్ వీడియోస్, అలాగే డైలీ డిఎస్సి ఇలాగ చాలా వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. ప్లీజ్ అటువంటి వాటిని మిస్ కాకండి. దయచేసి ఛానల్ని ఆ యొక్క వీడియోని మీరు లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు చాలా డైలీ అప్డేట్స్ మీరు పొందగలుగుతారు. ప్లీజ్ ఈ చిన్న హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. నేను కొంచెం మంచి టాపిక్స్ ట్రై చేస్తున్నాను ఇంకా పెట్టడానికి. సో ప్లీజ్ మీరు అందరూ తప్పకుండా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ఈరోజు టెస్ట్ 3కి చూసినట్లయితే ఫ్రెండ్స్, ఇది కూడా అలాగే సేమ్ 15 క్వశ్చన్స్ ఉంటాయి, 15 మార్క్స్ అనేది ఉంటుంది. సో మీరు ఆల్రెడీ డిఎస్సికి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటే సో ఇది మీకు బాగా యూజ్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఫస్ట్ సైకాలజీ క్వశ్చన్సే పెట్టుకున్నాను. రాజు యొక్క శారీరక వయస్సు 48 నెలలు, అతని యొక్క మానసిక వయస్సు 60 నెలలు. అయినా రాజు ప్రజ్ఞాలబ్ధి ఎంత? 180, 90, 125, 140. అలాగే ప్రజ్ఞ కలిగిన వారిలో ఉండే ఆలోచన, రెండో క్వశ్చన్. ప్రజ్ఞ కలిగిన వారిలో ఉండే ఆలోచన సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన, పైవేవి కావు. లాంగ్వేజ్ అండ్ మైండ్ గ్రంథ రచయిత పియాజే, సిగ్మండ్ ఫ్రాయిడ్, టర్మన్, నోమ్ చామ్స్కీ. ఓకే, తర్వాత సైన్స్. శృతి దండాన్ని కనుగొన్నది ఎవరు? సర్జన్ షోర్, ఎడిషన్, సర్ విలియం బ్రెసన్, ఐన్స్టైన్. అలాగే 5th క్వశ్చన్ చూసినట్లయితే ఉత్సర్గం ఎర్తింగ్లో సంబంధం కలిగినది. ఉత్సర్గం ఎర్తింగ్లో సంబంధం కలిగినది. మెరుపులు ఆర్ పిడుగులు, విస్ఫోటనం, భూకంపం, అగ్నిపర్వతం. శాశ్వత అయస్కాంత తయారీకి ఉపయోగించే పదార్థం రాగి, బంగారం, వెండి, మెత్తటి ఇనుము. వాతావరణంలోని బాహ్యపొర ఏది? ఎక్సో ఆవరణం, ఐనో ఆవరణం, ట్రోపో ఆవరణం, స్ట్రాటో ఆవరణం. మీరు ఆన్సర్స్ని మీరు ఫైండ్ అవుట్ చేసుకోండి. ఓకేనా? నేను కీని కింద ఫస్ట్ కామెంట్లు పిన్ చేస్తాను. ఓకేనా? తర్వాత P = x² + y, Q = 3x² - y, R = 4x + 3y. అయినా P + Q + R = ఆప్షన్స్లో ఉన్నాయి. మీరు ఆప్షన్స్ని కొంచెం మీరు వీడియో చూస్తున్నప్పుడు పాజ్ చేసుకొని మీరు చూసుకోగలరు. A = B = C అయినా A + B + C² / A² + B² + C² = ఓకే, ఆప్షన్స్లో ఆన్సర్ ఉంటుంది, మీరు గుర్తించండి. x + 1/x = 3 అయినా x³ + 1/x³ = ఓకే. తర్వాత ఇంగ్లీష్కి వద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్? ఇందులో ఏదైతే కరెక్ట్ ఉందో మీరు గుర్తించాల్సి ఉంటుంది. హీ అండ్ ఐ హ్యావ్ లిఫ్టెడ్ ది బాక్స్. టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్. Time and tide wait for none. Some of the ink have spilt on the table. Half of the crop have been destroyed. ఓకే, ఇందులో మీరు ఏదైతే కరెక్ట్ ఉందో మీరు గుర్తించండి ఫ్రెండ్స్. తర్వాత ద రివర్ డాష్ ఫ్లో అని ఉంది అండర్ ది బ్రిడ్జ్. దీనికి సరైన పదం మీరు పెట్టాలి. ఫ్లోస్, ఫ్లో, ఫ్లోడ్, ఫ్లోవున్. అక్కడ ఫ్లో బదులు ఏదైతే ఉందో అది చూసుకోండి. ది నావెలిస్ట్ అండ్ పోయిట్ డాష్ డెడ్. ఈజ్ డెడ్, వాజ్ డెడ్, హ్యావ్ డెడ్, ఆర్ డెడ్. ఓకేనా? తర్వాత చూస్తే ఇది మనకు అన్ని రకాలుగా యూజ్ అవుతుంది. సాధారణ మానవుని స్పష్ట దృష్టి కనీస దూరం ఎంత? సాధారణ మానవుని స్పష్ట దృష్టి కనీస దూరం 70 సెంటీమీటర్లు, 20 సెంటీమీటర్లు, 30 సెంటీమీటర్లు, 60 సెంటీమీటర్లు. ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం కోసం ఏర్పడ్డ కూటమి. G4లోని శ్రీలంక, భారత్, నేపాల్, బంగ్లాదేశ్. G5లోని జపాన్, జర్మనీ, బ్రెజిల్, ఇటలీ, భారత్. G4లోని భారత్, బ్రెజిల్, జర్మనీ, జపాన్. అలాగే G3. ఓకే, ఇవి ఉన్నాయి కదా. ఈ సంబంధించిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్ యొక్క కీన్ కింద కామెంట్లు వేస్తాను, ఫస్ట్ పిన్ చేస్తాను. మీరు అది చూసుకుంటే మీరు ఏవైతే గుర్తించారో ఆ ఆన్సర్స్ని మీరు కంపేర్ చేసుకోండి. ఒకవేళ మీదే రేటు డిసైడ్ అయినట్లయితే కొంచెం కామెంట్లు పెడితే నేను చూసుకుంటాను. ఒక్కోసారి రాంగ్స్ ఒక్కోసారి పడుతుంటాయి కదా, సో వాటిని నేను మళ్ళీ రెక్టిఫై చేస్తాను. సో కీలో ఏమైనా రాంగ్స్ ఉంటే తప్పకుండా మనం దాన్ని క్లారిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అప్పుడు మీరు మంచి ఇన్ఫర్మేషన్ పొందగలుగుతారు, ఎటువంటి రాంగ్స్ లేకుండా అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అలాగే నేను డైలీ అప్లోడ్ చేస్తుంటాను సో వీడియోస్ అనేది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ని కూడా తెలిసి ఉంటే జాయిన్ చేయించండి. ఇలా ఏముంది, డైలీ 15 క్వశ్చన్స్ అంతే. ఇంకా హెవీ క్వశ్చన్స్ కావాలంటే తప్పకుండా నేను నా ఛానల్ ద్వారా ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.